ఇది రాళ్ళేసినట్టే వచ్చింది సౌండ్. ఇందులో విడ్డూరం ఏముందిరా? అంటే నాకు అంజీర్ అంటే నచ్చదు. నచ్చలేదట, ఇంకెవరికి నచ్చదు? చచ్చిపో. లడ్డు రారే చేసింది ఒకటే లడ్డు, నువ్వు అంత దీక్షగా చూస్తే. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. మమ్మీ గుడ్ మమ్మీ కదా, గుడ్ మార్నింగ్ కాదు. అదేంటండి శంకరాభరణం కథ చెప్తే అడవిరామని అర్థం చేసుకున్నారు. రెండు హిట్టేగా. ఇప్పుడు బై మిస్టేక్ ఒకరు వచ్చి ఒక ప్లేట్లో ఒకటి తీసుకోకపోతే నడిచాడు. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. హలో గైస్, వెల్కమ్ టు వా వైష్ణవి. సో ఈరోజు యాక్చువల్లీ చాలా మంత్స్ అయింది అనుకుంటా, చాలా మంత్స్ అయింది నేను ఒక కుకింగ్ వీడియో చేసి. అండ్ దట్ టు నేను నా ఛానల్లో ఎప్పుడు కుకింగ్ వ్లాగ్స్ మేబీ ఒక మొత్తం ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఒక 4 to 5 ఉంటాయేమో అంతే. సో ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైమ్ కుకింగ్ వీడియో, అది కూడా హెల్తీ వీడియో. యాక్చువల్లీ మేఘన్ కోసం అనమాట, బట్ స్టిల్ మనం కూడా తినొచ్చు, మనకి కూడా చాలా చాలా హెల్తీ అండ్ మనకి కూడా స్ట్రెంగ్త్ ఇచ్చేలాంటి ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. బిఫోర్ దట్ ఐఎమ్ గెటింగ్ రెడీ. ఆబ్వియస్లీ వీడియో చేయాలంటే రెడీ అవ్వాలి కదా. సో ఎలా అయితే నేను కుకింగ్లో డిఫరెంట్గా మనకి మంచిదని ఏదైతే చేద్దామని అనుకున్నానో, ఈరోజు దాంతోపాటు స్కిన్కి కూడా యాక్చువల్లీ మంచిదని నేను ఈ మధ్య ఒకటి చూశాను, అది తెప్పించుకున్నాను అనమాట. అది ఒకసారి యూస్ చేశాను. ఇట్ వాజ్ లైక్ చాలా అంటే బాగా అనిపించింది. సో అలాంటి ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందాం అనిపించింది. అది ఏదో కాదు, దాట్స్ ఫ్రమ్ డాక్టర్ షేట్స్ బాకుచియోల్ అండ్ PDRN యాంపోల్ సిరం. గైజ్ ఇది ఇంటర్నేషనల్గా చాలా ట్రెండ్ అవుతుంది, ఎందుకంటే ఇది మనం రీసెంట్గా మీరు కూడా నాతో పాటు చూసే ఉంటారు. కిమ్ కర్దాషియన్ ఒక వైరల్ ఫేస్ ఇది ట్రై చేశారు, విచ్ ఈస్ ఫ్రమ్ ది సాల్మన్ DNA. సో అది న్యూ ఇన్వెన్షన్, బట్ ఇండియాలో ఇంకా రాలేదు కదా. మనకి ప్రోడక్ట్స్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, దట్టు మనకి నమ్మిన ట్రస్టెడ్ బ్రాండ్లో దొరకడం అనేది చాలా కొంచెం కష్టమే కదా అని అనుకున్నా. బట్ థ్యాంక్స్ ఫర్ డాక్టర్ షేట్స్, మనకి ఇండియాలో సాల్మన్ DNAతో వచ్చిన ఒక సీరం వచ్చేసింది. ఈ సీరం మన స్కిన్ని యూత్ఫుల్, హైడ్రేటెడ్ అండ్ ఫర్మర్ స్కిన్ గా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది. ఇందులో మనకి పవర్ ఆఫ్ PDRN అండ్ బాకుచియోల్ ఉంది. ఈ PDRN వల్ల మన స్కిన్ రీజనరేషన్ కి హెల్ప్ అవుతుంది, దాంతో పాటు స్కిన్ ప్లంప్ అండ్ హెల్దీగా తయారు చేస్తుంది. ప్లస్ ఎలాగో దీంట్లో బాకుచియోల్ ఉంది కాబట్టి మన స్కిన్ లో ఉన్న కొలాజన్ ప్రొడక్షన్ ని కూడా బూస్ట్ చేస్తుంది. మన స్కిన్ డీపర్ సెల్యులర్ లెవెల్స్ లో వర్క్ చేసి మనకి యూత్ఫుల్, హైడ్రేటెడ్ అండ్ హెల్దీ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల ఇది క్విక్గా అబ్జార్బ్ కూడా అయిపోతుంది గైస్. మనకి ఎటువంటి గ్రీజినెస్, స్టిక్కీనెస్ కూడా ఉండదు. సో మీకు కూడా యూత్ఫుల్ స్కిన్ కావాలి అంటే ఇలాంటి రెవల్యూషనరీ ఇంగ్రీడియంట్ ఉన్న సరం మీకు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ అడిషనల్ డిస్కౌంట్ కావాలంటే నా కోడ్ మీరు డెఫినెట్గా యూస్ చేయాల్సిందే. బట్ స్టిల్ ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా దొరికేస్తుంది. డిస్కౌంట్ ఎందుకో కాదనుకోవాలి చెప్పండి కదా. సో నేను అప్డేట్ అయ్యాను, మీరు కూడా అప్డేట్ అవ్వండి. అండ్ ఒక స్టిక్కర్ పెట్టేసుకుంటే వీఆర్ గుడ్ టు గో అండ్ గెట్ రెడ్, లైక్ వంట చేద్దాం పదండి. సో ప్రస్తుతానికి యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసే లోపే నీ నోట్లో వేసుకున్నాను. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్. ప్రస్తుతానికి నా దగ్గర ఇంట్లో ఏమేమైతే రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ, లైక్ సీడ్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, లేకపోతే ఏమన్నా మనకి ఇది తింటే మంచిది అని మీకు అనిపిస్తుందో అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఆల్మండ్స్ తీసుకున్నాను. ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్మండ్స్ అండి. అంటే ఇది నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే దీంట్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుందని అన్నారు. సో బేసిక్గా మనం బాదం నానపెట్టుకొని తింటాం కదా, ఆ ప్లేస్లో ఇది నానపెట్టుకోకపోయినా కూడా అంతే న్యూట్రిషన్ ఇస్తుంది అనేసరికి ఇలాగా సగం సగం ఉంటుంది ఈ ఆల్మండ్ అనేది. ఆబ్వియస్లీ బయట ఎక్కడెక్కడో తిరిగేసి వస్తుంటాయి కాబట్టి మనుషులైనా ఏవైనా కూడా, అందుకని ఫస్ట్ వాష్ చేసేసాను. ఎయిర్ డ్రై చేయట్లేదు ఎందుకంటే నేను లైట్గా రోస్ట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో దాంతోపాటు ఈ వాల్నట్స్ అదొక కప్ తీసుకున్నాను, చిన్న కప్, ఎందుకంటే జస్ట్ ఒక 1 week 10 days మాత్రమే ఉంటాయి కాబట్టి. ఈ వాల్నట్స్ తీసుకున్నాను. ఇవి కూడా మనకి రెగ్యులర్ వాల్నట్స్ కంటే చాలా స్వీట్ ఉంటాయి. మనకి నార్మల్ వాల్నట్ టేస్ట్లెస్, కొంచెం ఏదో ఫైబర్ తింటున్నట్టు అనే ఫీలింగ్ ఉంటుంది కదా, ఇది అలా ఉండదు. ఇదే తింటున్నా ఇందాక మీతో మాట్లాడడం మొదలు పెట్టడం కంటే ముందు. సో ఇది చాలా స్వీట్ ఉంటుంది, డైరెక్ట్ అలాగే తినేయాలనిపిస్తుంది అనమాట. సో ఇవి ఒక కప్. ఫస్ట్ ఇది స్టవ్ మీద వేసేసి 1 by 1 వాష్ చేసుకుంటూ వద్దాము. సో ఫస్ట్ ఆల్మండ్స్
నేను నెయ్యి ఏం వాడట్లేదు, ఎందుకంటే వీటిలో ఆల్రెడీ నెయ్యి ఉంటుంది కాబట్టి మనం లైట్గా రోస్ట్ చేసి దాన్ని మిక్స్ చేస్తే ఆబ్వియస్లీ కొంచెం మిక్స్ కాదు కట్స్ లాగా చేద్దామని అనుకుంటున్నాను. మిక్స్ చేయొచ్చు, చూద్దాం, ఏదో ఒకటి డిసైడ్ అవుదాము. సో ఇది దేంట్లో నుంచి ఆల్రెడీ ఆయిల్స్ వస్తాయి కాబట్టి నేను నెయ్యి లాంటిది ఏది యూస్ చేయట్లేదు, లైట్గా రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఎయిర్ డ్రై చేస్తే మంచిది అంటారా? బేసిక్గా మనకి బయట నుంచి ఏదైనా తీసుకున్నా దానిపైన ఆబ్వియస్లీ ఏ రకంగానే ఏదో ఒక ప్లేస్లో డస్ట్ అనేది అక్యుములేట్ అవుతుంది, అది వాష్ చేయడం కరెక్ట్. కానీ వాష్ చేసిన తర్వాత ఎయిర్ డ్రై మ్యాక్సిమం 90% ఎయిర్ డ్రై నేను చేస్తాము. కానీ ఏదైనా అంటే మా అమ్మ చెప్పింది వాష్ చేసిన తర్వాత ఒక టవల్ తీసుకొని దానిపైన పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే ఆరిపోతుంది, తడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పి. బట్ స్టిల్ నాకు ఆ ప్రాసెస్ కూడా నచ్చదు, అలాగే గాలికి వదిలేసినట్టు ఉంటుంది కదా, అక్కడ కూడా మనకి కంటికి కనిపించని డస్ట్ రావచ్చు అనేసి అందుకని ఇమీడియట్లీ వాష్ చేసిన తర్వాత అది స్ట్రెయిన్ చేసేసి డైరెక్ట్గా ఇలా ఫ్రై చేస్తున్నాను. మీన్ టైం ఇది సిమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నా. ఈ వాల్నట్స్ కూడా వాష్ చేసుకొని వస్తాను. సో ఈ ఆల్మండ్స్ లైట్గా రోస్ట్ అయ్యాయి, డ్రై కూడా అయ్యాయి అండ్ ఆల్సో రోస్ట్ కూడా అయ్యాయి. సో నెక్స్ట్ ఈస్ దిస్ వాల్నట్స్. దీంతో పాటు సీడ్స్ అన్నాను కదా, ఇది పిల్లలకి మాత్రమే కాదు మనకి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది, విచ్ ఇస్ పంప్కిన్ సీడ్స్. సో ఈ పంప్కిన్ సీడ్స్ కూడా ఇందులో అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మనకి కావాల్సినవి న్యూట్రియన్స్, ఈ హెల్దీ ఫ్యాట్స్ అంటాం కదా అవి చాలా ఉంటాయి దీంట్లో. ఎంత యూజ్ అవుతుంది అంటే ఫీడింగ్ మదర్స్కి హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, యూ జస్ట్ ఈట్ దిస్ వన్ అండ్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా. ఈ సీడ్స్ అనేవి మీరు జస్ట్ ఒక 2 స్పూన్స్ అన్ని కలిపిన మిక్స్చర్ 2 స్పూన్స్, దీంతో పాటు మనం వాటర్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 స్పూన్స్ యూజ్ చేస్తే ఈవెన్ పిల్లలకి మిల్క్ ప్రొడక్షన్తో పాటు మనకి బాడీలో లూజ్ అవుతున్న విటమిన్స్ ఇంకా కావాల్సిన మనకి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇవి మనకి అందేలా చేస్తాయి. అండ్ మన పోస్ట్ ప్రెగ్నెన్సీ లుక్ వస్తుంది చూసారా, ఆ లుక్ అనేది రాకుండా ఉంటుందంట. బట్ నేను యాక్చువల్లీ నాకు లేట్గా తెలిసింది, అందుకని నేను మీతో లేట్గా చెప్తున్నాను. ముందే తెలుసుంటే ముందే చెప్పేదాన్ని మీతో కూడా. సో ఇవి వాష్ చేసుకొని ఇండివిజువల్గా ఫ్రై చేయాలి బై ద వే. ఎందుకని అంటే ఒక్కొక్క సైజ్ని బట్టి నేను అంతకుముందు అన్నీ కలిపి పెట్టేసేదాన్ని, తర్వాత తెలిసింది ఏంటంటే అన్నీ కలిపి చేసేస్తే ఒకటేమో ఎక్కువ ఫ్రై అవుతుంది, ఒకటేమో తక్కువ ఫ్రై అవుతుంది, ఒకటేమో అసలే ఫ్రై అవ్వట్లేదు. అందుకని దేని కదా సపరేట్గా ఇలాగ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ టిప్ మీ అందరికీ ఇవ్వాలనుకుంది ఏంటంటే, నేను ఇవి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. మీరు అనుకోవచ్చు గ్రాసరీస్ కూడా ఫ్రిడ్జ్లో పెడతారా అని, కానీ కొన్ని ఐటమ్స్ మనం ఫ్రిడ్జ్లో పెడితేనే మంచిది. ఎందుకంటే ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి ఏదో ఒక 2 వీక్స్కో లేకపోతే 1 మంత్ వరకు ఉండేవి కాదు, ఇట్ స్టేస్ లాంగ్. బట్ బయట ఉండడం వల్ల వాటికి కూడా డిహైడ్రేషన్ అవుతుంది, దాంట్లో ఉన్న హెల్దీ బెనిఫిట్స్ అన్నీ పోయి అది డీహైడ్రేట్ అయిపోవడం వల్ల ఆయిల్ ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తాయి కదా. అండ్ కొంతమందికి ఎక్స్పీరియన్స్ అయ్యిండొచ్చు, లైక్ పురుగులు కూడా వచ్చేస్తాయి అని అంటారు. బట్ దీంట్లో ఉంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఇవన్నీ డే 1 కొన్న రోజు ఏదైతే ఫ్రేగ్రెన్స్ కానివ్వండి, దాని ఆయిల్స్ ఇవి స్మెల్స్ ఉంటుంది కదా అది అలాగే లాక్ అయిపోతుంది, దాంట్లో ఉన్న ఏ న్యూట్రియన్స్ లూజ్ అయితే అవ్వవు. సో అందుకని ఒకవేళ మీ ఫ్రిడ్జ్లో ఖాళీ లేకపోయినా చేసుకొని కొన్ని హెల్తీ ఐటమ్స్ అనేవి మాత్రం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి. ఇవి సిమ్లో ఉంచి ఫ్రై చేస్తుంటే యూ విల్ గెట్ దట్ అరోమా అండి, చాలా బాగా అనిపిస్తుంది తెలుసా, ఒక డివైన్ ఫ్రేగ్రెన్స్ అంటాం కదా అలా అనిపిస్తుంది. బేసిక్గా కొంచెం మెంటల్ సూతింగ్ కూడా ఉంటుంది, నాకు అనిపించింది అందుకే చెప్తున్నా. ఒకవేళ నాకు తెలిసి తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తే, నేను కూడా ఇంకా కరెక్షన్ స్టేజ్లోనే ఉన్నాను, ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్, సో లెర్నింగ్ ఈజ్ నెవర్ ఎండింగ్. నేను పొరపాట్లు చేస్తే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి, నేను అది చూసి కరెక్ట్ చేసుకుంటాను. సో ముందే థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా నేను చేసిన వాటికి అంతకుముందు చాలా వాటికి ఇలా చేస్తే బాగుంటుంది అక్క, ఇది చిన్నది తప్పక్క అలా చేయకూడదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు రోస్ట్ అవ్వండి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్
జస్ట్ నేను 3/4 తీసుకుంటున్నాను బై ది వే. దాని నుంచి 1 కప్ అన్నాను కదా, అన్నీ 3/4 తీసుకుంటున్నాను. సో ఇది వాష్ చేసుకొని ఇస్తాను. మీరు అనుకోవచ్చు ఒక సెకండ్ ఆగకుండా ఇంకా కలుపుతూనే ఉన్నాను అని. సో బేసిక్గా కలుపుతూ ఉంటే ఈవెన్గా అవుతుంది అని చెప్పేసి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవ్వకుండా, లేదా మరి ఒకటి మాడిపోకుండా ఉంటుందని చెప్పేసి. మేబీ నేను పెళ్ళైన తర్వాత చేసిన కుకింగ్ వీడియోస్ అంటే మా వారికి బిర్యానీ చేసి పెట్టడం ఒక్కటే, ఇంకా అంతకుమించి ఏం చేయలేదు కదా. యాక్చువల్లీ మేఘన్కి ఫుడ్ సంబంధించినవి నేను మీకు వీడియోస్ షేర్ చేయలేదు. ఓకే, సో ఓకే, వాడు చిన్నప్పుడు కదా, వాడు చిన్నప్పుడు ఇట్ వాజ్ అ మిక్స్ ఆఫ్ ఆల్, చాలా రకాలు కలిపి, లేకపోతే చాలా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసేవాళ్ళం. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లలు ఫుడ్ స్టార్ట్ చేశారు ఆఫ్టర్ 6th month, యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఫుడ్ అని అంటారు కదా డాక్టర్స్. అప్పుడు సెర్లాక్ ప్లేస్లో ఇవే నట్స్ అన్నీ కూడా మీరు పౌడర్ చేసేసి, ఫైన్ పౌడర్ చేసేసి, దాన్ని స్ట్రెయిన్ కూడా చేస్తే బెటర్, ఎందుకంటే వాళ్ళు నవ్వలేరు కదా. సో అది స్ట్రెయిన్ చేసేసి, అది మన మిల్క్ మిక్స్ లాగా వస్తుంది కదా పౌడరీగా, ఆ పౌడర్ని సెర్లాక్ లాగా కూడా కలిపి యూస్ చేయొచ్చు. ఇఫ్ దే ఆర్ లైక్ మంత్స్ బేబీకి ఆర్ 1.5 years అలా ఉన్నా కూడా పౌడర్ ఫామ్లో ఇవ్వచ్చు. ఇదేంటి ఇప్పుడు స్నాక్ లాగా లడ్డు చేస్తున్నా, అరే చెప్పానా లేదా, ఎంతకి చెప్పలేదు కదా. సో ఇది డ్రై ఫ్రూట్ లడ్డు, కొంచెం క్రంచీగా, కొంచెం పౌడరీగా. మా వాడికి ఏదో ఒకటి ఉంది ఫోబియా, ఏంటంటే ఏదైనా స్టిక్కీగా అనిపించిందన్నా, లేకపోతే ఏదైనా వాడికి ఆ కన్సిస్టెన్సీ నచ్చలేదు అంటే ఫస్ట్ టచ్ చేసి చూస్తాడు, ఇలా వస్తాడు ఫస్ట్ ఏదైనా ఇస్తే ప్లేట్లో కానీ ఏదైనా ఇలా వచ్చినప్పుడు చేతికి వాడికి నచ్చలేదు అని అంటే దాని లైఫ్లో మొహం చూడండి ఇంకా. సో అందుకని వాడికి కొంచెం చెప్పండి కదా ఓసిడి ఉందని చెప్పి, దానివల్ల కొన్ని రకాలుగా ట్రై చేయాల్సి వస్తుంది. ఐ గెస్ ఈ ఫ్రై చేసేవి అయిపోయాయి, ఇప్పుడు ఫ్రై చేయకుండా తీసుకునేవి కొన్ని ఉన్నాయి. లైక్ ఇది కిస్మిస్. బేసిక్గా కిస్మిస్ మామూలుగా మనము రైజిన్స్ అని అంటాము, కిస్మిస్ అంటాము. తర్వాత కొన్ని ఇప్పుడు కరెక్ట్గా ఎప్పుడైతే అవసరమో అప్పుడే పేర్లు గుర్తురావు చూడండి. ఇవి మనకి జస్ట్ ఏదో, నాకు చిన్నప్పటి నుంచి అయితే కిస్మిస్ పాలల్లో, స్వీట్లో, మనం ఇంట్లో చేసే స్వీట్లో అన్వాంటెడ్ ఇంగ్రీడియంట్ ఇది. ఎందుకు అది మాత్రమే తిన్నప్పుడు స్వీట్ వస్తుంది, ఎక్స్ట్రా స్వీట్, కొన్నిసార్లు పుల్లగా వస్తుంది, దానివల్ల మిగతా సేమియా టేస్ట్ మొత్తం పోతుంది. ఇది అసలు అన్వాంటెడ్ ఇంగ్రీడియంట్ నా ఉద్దేశంలో, నేను చిన్నప్పుడు. కానీ ఇది దీంట్లో కూడా మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందంట, అండ్ బాడీ క్లెన్జింగ్కి చాలా హెల్ప్ అవుతుందంట. సో ఇన్ని మంచి విషయాలని తప్పుగా అనుకుంటాం, ఇప్పుడు మంచినే మనం చెడుగా అనుకుంటాం కదా. సో నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ఈ కిస్మిస్ అనేది కొన్ని తీసుకున్నాను, లైక్ 1/2 cup చాలు, ఎందుకంటే ఇది ఓవర్ స్వీట్ ఉంటుంది కాబట్టి అది యాడ్ చేసేసాను. అండ్ ఇంకొక స్వీట్కి ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, ఇవన్నీ పౌడరే అవుతాయి కదా, లడ్డు చేయాలి అంటే ఆ లడ్డు ఫామ్లోకి రావడానికి ఏది అని మీకు డౌట్ రావచ్చు డెఫినెట్గా. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డేట్స్, విచ్ ఈస్ స్వీట్ అండ్ ఆల్సో ఆ స్టిక్కీనెస్ని మనకిస్తుంది. అండ్ మావాడికి చాలా నచ్చింది, అది చాక్లెట్ అని చెప్పి ఇస్తామన్నమాట వాడికి. సో ఆ కలర్ కూడా చాక్లెట్ లాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మేబీ పిల్లలు చాక్లెట్ అని నమ్మేసి కూడా తినొచ్చు. ఇంకొకటి, వీటిలోనే మనము ఓట్స్ కావాలంటే ఓట్స్ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని వేసి మనం బార్స్ లాగా కట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ బార్స్ కొంచెం గోధుమ పిండి, ఓట్స్ పౌడర్స్ ఉంటాయి కదా, రోల్డ్ ఓట్స్, అవి అన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ బార్ లాగా కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ నాకు ఇన్ని రోజులు ఇది తట్టలేదు, సో నెక్స్ట్ టైం అది ట్రై చేస్తాను. ట్రై చేసిన తర్వాత కరెక్షన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్టు రాకపోవచ్చు. అందుకని ఇప్పుడు చెప్తున్నానే, కానీ ఒకసారి ట్రై చేసిన తర్వాత మీతో వీడియో చేస్తాం. ఈసారి నుంచి మంత్లీ వన్స్ ఒక కుకింగ్ వీడియో పెట్టుకుందాం. ఐ నో యూ బీన్ మిస్సింగ్ అ లాట్ ఆఫ్ వీడియోస్, నేను కుదరట్లేదు వీడియోస్ చేయడానికి, బట్ ఇప్పటి నుంచి ట్రై చేస్తాను. ఐ విల్ నాట్ మిస్ ద వీడియోస్. బేసిక్గా మీకు నాకు మధ్యలో ఉన్న కాంటాక్ట్ వీడియోస్ త్రూ కదా ఇప్పుడు ప్రెజెంట్, సో ఐ డు నాట్ వాంట్ టు మిస్ దెమ్.
సో డేట్స్ ఇవి తీసుకున్నాను నేను. అండ్ ఇది ఆబ్వియస్లీ ఫ్రై చేయలేము కాబట్టి ఆ వెట్నెస్ అంతా టవల్ డ్రై చేస్తున్నాను. అండ్ ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత వేయాలి, లేకపోతే పేస్ట్ లాగా తయారవుతుంది. యాక్చువల్లీ నేను ఆలోచించేది ఏంటంటే ఇవి ఇలానే వేయాలా, లేకపోతే సారీ మిక్సీ వేయాలా, లేకపోతే ఫుడ్ ప్రాసెసర్లో మనకి చిప్పింగ్ అంటాం కదా అలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే చూద్దాం. వాడు మేబీ ఒకవేళ నవ్వలేకపోతే మళ్ళీ కష్టం కదా, అంటే మనంత ఫైన్గా వాళ్ళు చిన్నపిల్లలు కదా. సో కొంచెం కొంచెం తీసుకుంటాను, ఎందుకంటే ఒకవేళ మొత్తం గ్రైండ్ అయ్యేలోపు అది పేస్ట్ అయిపోతుంది. నాకు ఆ పౌడర్లా కావాలి, అందుకని. దెన్ ఐ గాట్ ఇట్. సో ఇట్స్ లైక్ పౌడర్ కమ్ పేస్ట్. ఇలా వచ్చింది. అలా ఉంటే మనకి నవ్వులేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అండ్ ఈ లాస్ట్ రౌండ్ మాత్రం ఇది కలిపి వేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇది మాత్రమే అంటే మిక్స్ అవ్వదు కాబట్టి. సో కొన్ని ఇవి తీసుకొని ఇవి వేసేస్తున్నాను, సో దట్ ఈక్వల్గా అన్నీ గ్రైండ్ అవుతాయి కదా. ముందు నుంచి వేస్తేమో అన్నీ గ్రైండ్ అవ్వకుండా ఉంటాయి, ఇది మాత్రమే వేస్తేనేమో అసలు గ్రైండ్ అవ్వదు. ఏం చేద్దాం చెప్పండి. వంట చేయడం కూడా ఎంత కష్టం కదా. అండ్ దట్టు అంత చేసిన తర్వాత లేడీస్ ఎలా ఉంది అని మనం అడిగినా కూడా బాగానే ఉంది, ఉప్పు తక్కువైందేమో, పప్పు తక్కువైందేమో. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా చిన్నప్పుడు అమ్మ వాళ్ళకి అలాగే చెప్పేవాళ్ళం, అదే నాకు నచ్చదు, ఎందుకు ఇది చేసావు. ఆబ్వియస్లీ అమ్మ అంటే రెస్పెక్ట్ ఉండదు మనకి. ఇప్పుడు తెలిసి వచ్చింది పెళ్ళైన తర్వాత వాల్యూస్. సో ఇప్పుడు అయ్యగారికి ఇది చేసిన తర్వాత వాడి రియాక్షన్ ఏంటో కూడా చూద్దాము. ఆబ్వియస్లీ మనం ఇప్పుడు పడుకున్నాడు, అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది, అందుకే మనం కూడా పని చేసుకోగలము. లేకపోతే ఎక్కడండి పని అవుతుంది. టిఫిన్ చేసేసి కొంచెం మళ్ళీ రిలాక్స్ అయ్యాడు. బేసిక్గా వాడు నైట్ ఇంకా వాడిది కరెక్ట్ అవ్వలేదు టైమింగ్, సో దానివల్ల అటు ఇటు కాకుండా స్కెడ్యూల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ప్లీజ్ గ్రైండ్ అయిపోవా. నేను రాళ్ళేసినట్టే వచ్చింది సౌండ్. ఓకే, అండ్ నౌ ఇది కొంచెం కచ్చాపచ్చాగా అండ్ ఆల్సో ఫుల్ ఆన్ పేస్ట్ వచ్చేసింది. కొంచెం షుగర్, ఐ మీన్ స్వీట్నెస్ అనేది అటు ఇటు అయినా మనకేమంత డిఫరెన్స్ అనిపించదు, ఎందుకంటే మా వాడు లేచాడు. ఓకే, మేఘ నాకు నా రివ్యూ కోసం తెస్తుందని టేస్ట్ చేద్దు. సో ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో లైట్ స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా. సో దానివల్ల కొంచెం స్వీట్ ఎక్కువైనా తక్కువైనా మనకు అంత డిఫరెన్స్ అనిపించదు. ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలి అంటే ఏం చేయలేము, ఎక్కువ డేట్స్ వేస్తే మరీ స్టిక్కీగా అయిపోతుంది కాబట్టి క్వాంటిటీ మాత్రం తప్పదు. వంట చేసేటప్పుడు వచ్చి ఎత్తుకోమని అంటాడు. వాడు చూడాలి వాడు ఏం తినిపోతున్నాడు. అది యాక్చువల్లీ నేనే అలవాటు చేశాను. ఎయిదర్ ఇక్కడ లేకపోతే అటు సైడ్ కూర్చొని పెట్టుకొని వాడి వంట చేస్తున్నప్పుడు, మావి కాదు, వాడికి ఏదైనా వాడికి తినిపించాలి, వాడి ఐటమ్ ఏదైనా కుక్ చేస్తున్నప్పుడు వాడికి చూపించి చేసేదాన్ని. అది ఇప్పుడు నాకు పనిష్మెంట్ అయింది. వచ్చి ఎత్తుకోవాలి, మళ్ళీ ఇక్కడ కూర్చోబెడుతుంటే కూర్చోట్లేదు. ఇప్పుడు వాడు చూడాలి కానీ నేను ఎత్తుకోవాలి. ఈ సో కాల్డ్ స్వీట్ షాప్స్లో మనకి దొరుకుతాయి డ్రై ఫ్రూట్ లడ్డూస్, కానీ మనకి నచ్చినట్టు ఉండవు, ప్లస్ మనం తినేవి అన్ని డ్రై ఫ్రూట్స్ ఉండవు కదా. బేసిక్ జనరల్ వాళ్ళ రెసిపీ ఫాలో అవుతారు. కొంతమందికి కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉండవు, కాబట్టి ఇంట్లో చేసుకుంటేనే బెటర్. యాక్చువల్లీ నేను ఎందుకు కనిపెట్టాను అంటే నాకు అంజీర్ అంటే నచ్చదు. సో ప్రతి డ్రై ఫ్రూట్లో అంజీర్ లేకుండా వాళ్ళు ఎవరు చేయరు, అందుకని అంజీర్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి ఇంట్లో మేమే చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం ఈ ఫేస్లో ఏమైనా ఒకవేళ మీకు కొంచెం స్టిక్కీగా అనిపిస్తే యూ కెన్ యూజ్ గీ లడ్డు చేయడం కోసం అని చెప్పి, బట్ ఐఎమ్ నాట్. నేను చెప్పానా నాకు ఆయిల్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది సీడ్ అని చెప్పి, ఆయిల్. కానీ నాకు ప్రతిసారి పోయేది ఎక్కడో తెలుసా, ఈ లడ్డు చేయడంలో రకరకాల షేప్లో వస్తాయి, ఒక్క లడ్డు రౌండ్ షేప్ తప్ప. కమ్ వచ్చేసాడు, కమ్ కమ్ కమ్. ఇది లడ్డు రారే, చేసింది ఒకటే లడ్డు. నువ్వు అంత దీక్షగా చూస్తే వాడు ఎక్స్ప్రెషన్ చూడు. అచ్చు అవన్నీ ఇప్పుడు చేసేసినాయి, యూ షుడ్ టచ్ దెమ్. లడ్డు టేక్. ఇది లడ్డు మేఘన్కి, లడ్డు నెంబర్ 1. అన్నీ ఒకటే షేప్లో ఒకటే సైజులో రాకపోతే మీ అమ్మకి వంట రాదని అనుకున్నా పర్లేదు, నేను ట్రై చేసేదే నేను చేస్తున్నా. నెంబర్ 3 ఈట్. ఆల్రెడీ ఒకటి ఇలా టచ్ చేసేసాడు, అయిపోయింది.
టెక్స్చర్ ఇప్పుడే కదా చేస్తుంది, కొంచెం స్టిక్కీగా ఉంది. మేఘన్ ఈట్ లడ్డు. యమ్మీ యమ్మీ, సూపర్. గుడ్ బాయ్. నిన్ను తీసి సర్దమని లేదు, తినమని చెప్పాను. సూపర్. హైఫై చెప్పడానికి లేదు. ఎలా ఉంది? సూపర్ చెప్పు. సూపర్ అంటే సూపర్ చెప్పాలి మేఘన్. సూపర్ సూపర్ ఉంది. ఏ సూపర్. ఫైనలీ ఈ వాడి ఎక్స్ప్రెషన్ కోసం తెలుసా ఎన్ని కష్టాలన్నా పడవచ్చు. ఏ సూపర్. అమ్మకి సివు. మమ్మీ గుడ్ మమ్మీ కదా, గుడ్ మార్నింగ్ కాదు. ఇట్స్ ఓకే. ఫైనలీ మేఘీ సూపర్ చెప్పు. సూపర్. ఇంకొకరు చేయి పెట్టి తీసుకుంటే మాత్రం ఒప్పుకోవే నీకు నచ్చితే. ఇప్పుడు బై మిస్టేక్ ఒకరు వచ్చి ఒక ప్లేట్లో ఒకటి తీసుకోకపోతే మర్చాడు, తప్పు కదా అలాగా. నీకు నచ్చితే పక్కన వాళ్ళు తినకూడదా? ఎందుకు తినకూడదు? వింతగా చూస్తున్నాడు. అది యాక్చువల్లీ సన్లైట్ ఎక్కువ వస్తుంది. ఎవరో అన్నారు, మర్చిపోయా, మీ ఇంట్లో అసలు చీకటిగా ఉంది, వెళ్తురే లేదు అని చెప్పి. ఎండకు తట్టుకోలేక మొత్తం మూసేసుకుంటూ ఉంటాం, ఆ రేంజ్ సన్లైట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వీడియోకి మొత్తం గ్లేర్ ఉంటుంది అని చెప్పేసి అలాగ మేనేజ్ చేసాము. సో మీరు అదేంటని అనుకోకండి. అయ్యో ముందు అని టక్క నోట్లో పెట్టుకున్నాడు. సూపర్. చిట్టి లడ్డు చేయాలి. సరే ఇది ఎవరో వచ్చారు, వాళ్ళకి ఇద్దాం. ఇది అమ్మమ్మకి ఇవ్వు. ఇది ఇవ్వు అమ్మమ్మ. ఎలా ఉందో చెప్పాలి కూడా, సరేనా? మామమ్మ నువ్వు చూడ్డానికే ఇవ్వట్లా. అది పైగా ఇది ఇలా చూపించి కెమెరాకి టిట్టి అని చూపించి నోట్లో పెట్టుకున్నాడు. మేఘన్ అది అమ్మమ్మకి ఒకటి, నీకు ఒకటి. ఇన్ని ఉన్నాయి కదా లడ్డు, ఇన్ని ఉన్నాయి కదా. యూ టేక్ వన్, అమ్మమ్మ టేక్ వన్. ఓకే చెప్తా. సరే బాయ్ మేఘన్, బాయ్. ఇది ఇక్కడ కాదు, ఇక్కడ ఉండాలి, ఇక్కడి నుంచి తీసింది. ఆగవయ్యా, నువ్వు పెద్ద తిన్నావని చెప్పి. ఫస్ట్ దాంట్లో సగం తినేసి సగం నాకు ఇచ్చాడు, అది నేను తిన్నాను. లాస్ట్లో మిగిలిందని చిన్న లడ్డు చేశాను, అది మాత్రం టిట్టి నోట్లో వేసుకున్నాడు. ఎలా వచ్చింది? బాగుంది. ఏ సో మా ఈ గోల్ ఇంకా ఇప్పుడే ఫినిష్ అవ్వదండి. సో మిమ్మల్ని ఎంతసేపు అని వెయిట్ చేయించడం. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా ఈ గందరగోళాన్ని మాత్రం మీ ఇంట్లో ట్రై చేయకండి, రెసిపీ వరకు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. అంతవరకు మేము కూడా కూర్చొని తింటాము. సో ఈ వ్లాగ్ కనుక, నా రెసిపీ కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి ప్లేట్ లోపల పెట్టేద్దామా ఇప్పుడు? ఇంకా బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. ఇటు ఇంకొక పెట్టుకుందామా? సరిపోయింది. సూపర్.